చిత్తూరు జిల్లా పొంగనూరులో టీడీపీ అరాచకాలు కొనసాగుతున్నాయి. కూటమి నేతల దాడులు పరాకాష్ఠకు చేరుతున్నాయి. పొంగనూరు మండలం కమ్మపల్లిలో వైఎస్ఆర్సీపీ సానుభూతిపరుడు సుబ్రహ్మణ్యం రెడ్డి కుటుంబాన్ని గ్రామం నుంచి వెలివేశారు టీడీపీ నేతలు. అంతేకాదు బాధితుడి టొమాటో పంటను కూడా మార్కెట్కు వెళ్లనీయకుండా అడ్డగించారు. ఆవులకు మేత వేయటం కూడా నేరమంటూ ఆంక్షలు విధించారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామం వదిలేళ్లాలంటూ పోలీసులు చెప్పారంటూ సుబ్రహ్మణ్యం రెడ్డి దంపతులు కన్నీరు పెట్టుకుంటున్నారు. గ్రామంలోకి వస్తే చంపేస్తామంటూ బెదిరిస్తున్నారని భయంతో జీవిస్తున్నారు. ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ మధుని అడిగి తెలుసుకుందాం. మధు, చెప్పండి, ఏంటి అరాచకం? ఆగే పరిస్థితిలో ఉన్నాయా అసలు? అక్కడ పోలీసులు కూడా ఎలాంటి చర్యలు తీసుకోకపోవటాన్ని ఏ విధంగా చూడాలి? ఏంటి అప్డేట్స్? అది మనం చూసిన ఏదైతే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చిత్తూరు జిల్లా ప్రధానంగా పొంగనూరును టార్గెట్ చేసుకుని ఆ నాయకర దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. వరుస విధ్వంసాలు జరుగుతున్నాయి. 2 రోజుల క్రితం ఏదైతే ఉన్నాయి, పొంగనూరు పట్టణంలో ఇండోర్ స్టేడియాన్ని కూల్చివేశారు. దాదాపు ₹1,00,00,000 పైబడి డబ్బులతో కట్టినటువంటి ఆ స్టేడియాన్ని కూల్చివేయడం జరిగింది. అలాగే ఏదైతే ఉందో కమ్మపల్లి సోమల మండలం కమ్మపల్లిలో విధ్వంసాలకు అదుపు లేకుండా పోయింది. అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం నేతలు, కార్యకర్తలు సుబ్రహ్మణ్యం రెడ్డి, ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరుడుగా ఉన్నటువంటి సుబ్రహ్మణ్యం రెడ్డి కుటుంబాన్ని టార్గెట్ చేస్తూ విధ్వంసాలు చేశారు. అతన్ని పై దాడి చేసి దాదాపు 2-3 రోజులు అడవిలో ఉండేటట్టు చేశారు. అంటే తీవ్రమైనటువంటి మృగాలు అలాగే పాములు ఉండే ప్రాంతంలో దిక్కు తిప్పుకుంటూ ఆ కుటుంబం గడిచింది. ప్రస్తుతం ఇప్పటికీ కూడా అతను గ్రామంలోకి రాని పరిస్థితి. అతనితో పాటు ఆయన భార్య ఏవైతే జానకమ్మ ఉన్నారో వాళ్ళు ఇతర ప్రాంతాల్లో తలదాచుకున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరుడుగా ఉంటూ ఉన్నటువంటి అందరూ కూడా గ్రామం వదిలి వెళ్ళిపోయే పరిస్థితి చేశారు. ప్రధానంగా సుబ్రహ్మణ్య రెడ్డి పంటలకు కూడా ధ్వంసం చేయడం జరిగింది. ఆయన ఇటీవల 2-3 ఎకరాల్లో టమోటా పంటలు సాగు చేయడం జరిగింది. ఇప్పుడు కోత దశకు వచ్చింది. అది సకాలంలో మార్కెట్ కు చేర్చుకుంటే కొంత డబ్బు వస్తుంది, పెట్టిన పెట్టుబడి కూడా వచ్చే అవకాశం ఉంది. కానీ ఆ పంటను కూడా మార్కెట్ కు ఇక ఎవరిని ఇవ్వకుండా అడ్డుకోవడం జరిగింది. ప్రస్తుతం ఆ పంట పొలంలోనే కుళ్ళిపోయే పరిస్థితి. మరో ఒక రోజు అట్లా గడిస్తే కూడా ఆ పంట ఎందుకు పనికిరాదు. దీంతో చాలా నష్టపోయే పరిస్థితి సుబ్రహ్మణ్యం రెడ్డి ఉంది. ఇదే సందర్భంలో సుబ్రహ్మణ్యం రెడ్డి సతీమణి జానకమ్మ కన్నీరు ముందుగా విలపిస్తూ మాకు ప్రాణభయం ఉంది, పోలీసులకు చెప్పినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేస్తే పరిస్థితి. దీనిపై మాట్లాడడానికి పోలీసులు నిరాకరిస్తున్నారు. ఈ సందర్భంలో పోలీసులు ఏకపక్షంగా వివరిస్తూ కూటమి నేతలకు అండగా వస్తున్నారు అనేసి బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఓకే మధు.